ఆకలి వచ్చినోడు కాకిని అంటాడు. అందులో నడిచేది కోప ఒక్కటే, శివునెత్తులు పాడేది ధూమ ఒక్కటే, నిద్ర మొదలుపోయి నాకు పాడ ఒక్కటే, వాళ్ళ కాడు ఒక్కటే. జగమెరిగిన బాబనయ్య జంజమేనయ్య నీకు. చూడు సామె, నువ్వు బొట్టంగానో ఉయ్యాలా, నువ్వు బాగులను పైకి నలుగురు మయ్యాల కాచి ధ్యానంలో నిన్ను దాచాలా. ఆ సీతే ఉన్నాడు. అరే జగమెరిగిన బాబనయ్య జంజమేనయ్యను. అరే వసిస్తుండవరు వసిగి పొట్టెలో, తీగలాడితే డొంకగదులునయా, తీగలాడితే డొంకగదులున్నాయి. అది లక్ష్మి మా ఆడపడుచుగాక. ఓరి వీరబాహు, నీవి వేదాంతము చెప్పుటకు వచ్చితివా, బానిసీలను కొనుటకు వచ్చితివా? నువ్వు అమ్మిగా లేదా చెప్పా. ఏ అమ్మలేయ్యా, నీవు కొనివా లేకుండా వేదాంతం చెప్పదా? నువ్వు అమ్మిదివా లేదా చెప్పి నేను పట్టడానికి వచ్చాను. నమ్మటానికే వచ్చినా నేను కొనడానికి వచ్చాను. చెప్పు, దాన్ని చెప్పు. సరే. ఓరి వీరబాహు, ధర చెప్పుచున్నాను. దంతావలంబుపై బలవంతుండ కండు తెలిసి, రతనం వెంకటితో గరుపునో, అంతటి అద్దంబునిచ్చి ఇతనిని కొనుగో. ఇప్పటి వరకు చెప్పినది సరైనరా? అది నాకు చెప్పినట్టు అసలు దాన్ని చెప్పేట్టున్నారో తెలుసు. అది ముక్కలు వారికి వారి పట్టడం ఒకటానికి పచ్చడి తీసి పండుగ గోడ ఏ మొక్క మొక్క ఎవరు చెప్పేసుకో. సరే చెబుతున్నాను, సావధానంగా ఆలకింపు. చెప్పారు. దంతావలము అనగా తెలియనా? దంతాలాంటి తెలివి ఇయే కదా. దంతావలము అనగా ఏనుగురా. ఏనుగు పైన బలవంతమైన మనిషి నిలువబడి, అది మాట్లాడు. సరే అఘోరించాలి. ఇలాంటి బలవంతుడైన మనిషి నిలువబడి ఒక రత్నమును తీసుకొని ఏమిటిరా నీ బాధ? కాలియా మనం వచ్చామా? అవును. అడ్డుకి వచ్చామా? అవును. అది ఏట్లో గోడసందా? అవును. ఆ గోడసంగా పేలం రత్నం చూసి పైకెక్కడా ఏ రత్నియా? రత్నమురా ఆయన. ఊరు అనాల్సి స్వచ్ఛపడినాయా? రత్నము అనగా ఒక జాతి రాయి. దానిని తీసుకొని ఏనుగు పైన బలవంతమైన మనిషి నిలువబడి ఎంత దూరం విసిరడం అది అక్కడ వెళ్ళి అక్కడ పోయి నిలుతుందా? చూడండియా ఏనాట రాయి ఎంత ఆడపోయి ఒకట చూడే రోడ్డు పోయి మరో ఎవరో తప్పుడు ఆడేట్టున్నదే. అది మా గురువు గారి తపశక్తి ప్రభావం వల్ల అది అచ్చటనే నిలిచి ఉంటున్నాయ్యా. మీ గురువు గారు అయితే నీకన్నా పెద్ద చూడండి అనమాట. ఉన్నారయ్యా, కానీ ఇక్కడ లేదు. లేదా సరే కానీ ఎవరు నీకు తర్వాత తెలుస్తా కానీ ఎంతకు నీ పేరేందయ్యా? నా పేరు హరిశ్చంద్రుడు అయ్యా. హరిశ్చంద్రుడా? అవునా?
ఈ పేరు ఎక్కడ విన్నాగట్యా ఎక్కడైనా నావు ఎందు కమలము కమలమందు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని కుమారుడు అరుకుడు అరుకుడు కుమారుడు వయసుతి కుమారుడు జకమాంస కుమారుడు పంచుకుడు కుమారుడు విఘాత రాజు కుమారుడు బాలురాజు కుమారుడు బ్రహ్మచర్యుడు కుమారుడు దీచుకుడు తపచేత త్రిశంకుడైనాడు త్రిశంకుడు కుమారుడు హరిశ్చంద్ర చక్రవర్తి. నీకెంతటి కాని కాలము సంభవించినయ్యా మా కాని బావా. కడుపు కడి కాని వాడిని కాని వస్తున్నాయ్యా. నీ పేరేందయ్యా? హరిశ్చంద్రుడయ్యా. హరిశ్చంద్రగిరిచంద్ర నాకు తెలిసిందయ్యా. ఈ కాటికాపురంలో ఈ కాశ్యాపురంలో నన్ను ఏదైనా నీకు కాటి సొంగ గురించి తెలుసా? పెద్ద అయ్యా నీకు కాటి సొంగ గురించి తెలుసాయా? తెలియదయ్యా. చూడు సాగా ఎవరు కానీ చేసుకొచ్చిన సవాలు ముందు మనకు చూపాలి. చూపించిన తర్వాత నీకు చొప్పు దండలమ్మలు పిండలమ్మలు ఒక మాట ఒక పాట అయ్యా మనకిస్తారు. అటున్నానయ్యా. మాట పాట నాకు ఇచ్చేసా అయ్యా. ఆ మాట పాట నాకు ఇచ్చేసా అది పెట్టప్పుడు నువ్వు తినేసాను. మహాప్రసాదం అయ్యా. నువ్వు చిత్రా మా నాన్న బాగుంది నిన్న కూడా మహాప్రసాదం వస్తుంది. నేను ఎవరిదైనా ముక్కులు చూడు సాగా అయ్యా. ఈ శ్మశానంలో ఎవరిలో కొరికే తల ఉంటుంది. గావులకి గొప్పలో వచ్చేటప్పుడు ఈ కొండ నిండా పచ్చకాలు నిండుకోరా. అయ్యా గొప్పలు తినే నాకు అదుకోమా మాత్రం మర్చిపోతున్నా. అటున్నానయ్యా. హరిశ్చంద్ర ఇక నీ రుణము తీరినదయ్యా. పొమ్ము. నక్షత్రేశ్వర అయ్యా ఎక్కడో నిశ్చితంగా ప్రతిపాదించుకోవాల్సిన నీవు కూడా నా మూలన పడడానికి పట్టుపడుతుంది. మొత్తమా నన్ను క్షమించము. అయ్యో నేను ఈ ధర్మమూర్తికి ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? పిచ్చి పరమశాంతుని సత్యవంతుని నేను ఎంత చేసి తిరిగి. హరిశ్చంద్ర నేను నిన్ను అడుగుకొనవలసిన క్షమాపణలు నీవు నన్ను అడుగుకొనుచున్నావా? పుట్టిన రాదు అనన్య సామాన్య సత్య నిష్ఠాగరిష్ట నీ మానసమునకు ఇంతటి క్షోభ తెచ్చి పెట్టిన నా యొక్క ఘోర కర్ముండు శిక్షార్హుండు కాని క్షమాపణకు తొగినయ్యా. కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండవు. కావలసిన కారణార్థము లవంబును దప్పునే నాయ కృత్యము కలపున గుంజగయ్యా.
అయ్యా నీవు చేసినదేమున్నది? నా పూర్వభవ సంచిత పాపఫలమే నన్ను ఈ కష్టములకు తెచ్చినయ్యా. ఒట్టొత్తమ నాకు సెలవ సొంగుము. హరిశ్చంద్ర, నీకిక కష్టములు లేవు నాయన. వెళ్ళిరమ్ము నాయన, వెళ్ళిరమ్ము. కింకరుడే రాజు కింకరుడగును కాలానుకూలముగా